గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్. సో ఈ సినిమాకి సంబంధించి ఈ సమయం వరకు ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్కి సంబంధించి టికెట్స్ ఎన్ని సోల్డ్ కావడం జరిగింది, అలాగే ఇప్పటి వరకు వాల్యూ ఎంత రావడం జరిగింది, ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో బుకింగ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది, అలాగే మన ఇండియన్ మార్కెట్లో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే టాక్సిక్ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అయితే బిజినెస్ జరిగిందో అఫీషియల్గా ప్రొడ్యూసర్ నుంచి ఇప్పటివరకు అఫీషియల్గా వచ్చిన ఫిగర్ ఎంత, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఎంత జరిగింది, అండ్ ఇంకా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఎంత జరగాల్సి ఉంది, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేసి హై బటన్ కూడా ఉంటుంది కాబట్టి హై బటన్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ మీకోసం ఏంటంటే చాలామంది కూడా మీరు తెలుగులో ఫిగర్స్ చెప్తే అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి ఇక్కడ పక్కన బాక్స్ పెట్టాను కదా, సో బాక్స్లో తెలుగులో చెప్పినా సరే మీకు అక్కడ డిజిటల్గా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా కొద్దిగా ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. సో దానికోసమైనా ఒక లైక్ ఇంకా కామెంట్, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ముందుగా నార్త్ అమెరికా గురించి మాట్లాడుకుందాం. సో నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఎన్ని షోస్ ఉన్నాయి, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, వాల్యూ ఎంత రావడం జరిగిందనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సమయం వరకు నార్త్ అమెరికాలో ఓవరాల్గా లొకేషన్స్ వచ్చేసి 300+ లొకేషన్స్ అయితే ఉన్నాయి. 300 లొకేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు బాక్స్లో ప్లే చేస్తాను. నార్త్ అమెరికా నుంచి 300 లొకేషన్స్ ఉన్నాయి. అండ్ షోస్ వచ్చేసి దాదాపుగా 800 షోస్ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన షోస్ ఏంటంటే 800 షోస్. అండ్ దీని ద్వారా నార్త్ అమెరికా నుంచి సోల్డ్ అయిన టికెట్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అంటే దాదాపుగా 7,680 7,680 టికెట్లు అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది. అండ్ డాలర్స్ రూపంలో దాదాపుగా $165,000 అయితే ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పటివరకు ఈ సినిమా నార్త్ అమెరికాలో బుకింగ్స్ రూపంలో దాదాపుగా ₹1,58,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ సినిమా రిలీజ్ కావడానికి ఇంకొక వారం రోజులు ఉంది. అంటే ఈరోజు మంగళవారం బేసిక్గా ఇదే రోజున మళ్ళీ ప్రీమియర్స్ పడతాయి. సో ఇంకో వారం రోజుల్లో ఉంది. మరి బుకింగ్ ఇంకా షోస్ ఇంకా పెంచాలి, ఇంకా లొకేషన్స్లో పెంచాలి, షోస్ పెంచాలి. ఇంకా వారం రోజులే ఉంది. బుకింగ్స్ అనేది ఇంకా ప్రాపర్గా ఓపెన్ చేయలేదు. ప్రాపర్గా ఓపెన్ చేస్తే ఏ విధంగా పరిగెడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే బుకింగ్స్ వాల్యూ అనేది ఇంకా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి నార్త్ అమెరికా అయిపోయింది కాబట్టి యూకే ఇంకా యూరప్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా బుకింగ్స్ రూపంలో సోల్డ్ చేసిన టికెట్స్ ఏంటంటే ఇక్కడ 2,190 టికెట్లు అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది యూకే ఇంకా యూరప్ నుంచి. ఇక్కడ డాలర్స్ రూపంలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపుగా 35,200 $35,200 అయితే ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో దీన్ని కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా $37,60,000 ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది యూకే ఇంకా యూరప్ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే దాదాపుగా 1,920 టికెట్లు 1,920 టికెట్స్ అయితే ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో సోల్డ్ కావడం జరిగింది ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి. వాల్యూ ఎంత అంటే డాలర్స్ రూపంలో దాదాపుగా $48,500 రావడం జరిగింది బుకింగ్స్ రూపంలో. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా 26,20,000 బుకింగ్స్ అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. 26 lakhs అనుకోండి ఓవరాల్గా $26,00,000. సో ఇప్పటివరకు కంప్లీట్గా నార్త్ అమెరికా, యూకే ఇంకా యూరప్, న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియా ఈ మార్కెట్లో ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సోల్డ్ అయిన ఓవరాల్ టికెట్స్ ఏంటంటే 11,790 టికెట్స్ 11,790 టికెట్స్ అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది. అండ్ దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా $230,000 $2,30,000. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా $2,22,00,000 ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూలు చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా బుకింగ్స్ అనేది ఇంకా ఓపెన్ కావట్లేదు. ఒకవేళ కంప్లీట్గా బుకింగ్స్ ఓపెన్ అయితే బుకింగ్స్ ఏ రేంజ్లో పరిగెడతాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉందో గల్ఫ్ కంట్రీస్ అయితే ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. ఐ థింక్ ఈరోజు ఈవినింగ్ కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ కానీ గల్ఫ్ కంట్రీస్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో మిడిల్ ఈస్ట్ మన సౌత్ సినిమాలకు బాగా ఉంటుంది కాబట్టి సో మిడిల్ ఈస్ట్లో ఓపెన్ అయిన తర్వాత బుకింగ్స్ అనేది ఇంకా చాలా బాగా పరిగెత్తే అవకాశం ఉంది. ఐ థింక్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది గల్ఫ్ కంట్రీస్లో. ఇక నెక్స్ట్ వచ్చి మన ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 21 తారీఖు కానీ 22 తారీఖు కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలాంటి బుకింగ్స్ మొదలైతాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇది అంతా పక్కన పెడితే బుకింగ్స్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి బుక్ మై షో ఇంట్రెస్ట్ ఇప్పటివరకు ఎంత ఉందంటే బుక్ మై షో ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ సమయం వరకు దాదాపుగా 9,45,000 ఇంట్రెస్ట్ ఉంది. 9,45,000 ఇంట్రెస్ట్ అయితే బుక్ మై షోలో ఇప్పటివరకు అయితే ఉంది. ఐ థింక్ ఈ రోజుతో నాకు తెలిసి 1 million కొట్టేలా కనిపిస్తుంది. ఈ రోజు కానీ రేపు కానీ 1 million అయితే అందుకునేలా కనిపిస్తుంది. అంటే ఒకసారి
బుకింగ్ అనేది మొదలైందంటే ఇది ఇంకా చాలా బాగా పరిగెడుతుంది. సో ప్రజెంట్ అయితే 9,45,000 అయితే ఇంట్రెస్ట్ ఉంది బుక్ మై షోలో. ఇక రన్ టైం కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రన్ టైం వచ్చేసి ఏ రేటెడ్ సర్టిఫికేట్ రావడం జరిగింది ఇండియాలో కూడా, ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో కూడా. సో ఏంటంటే ఏ రేటెడ్ సర్టిఫికేట్తో ప్రజెంట్ ఉన్న రన్ టైం ఎంత అంటే దాదాపుగా 3 గంటల 14 నిమిషాల 12 సెకండ్లు. 3 గంటల 14 నిమిషాల 12 సెకండ్లు. సో ఏంటంటే చాలా పెద్ద సినిమే, దాదాపుగా 3 గంటల పాటు ఉండబోతుంది కాబట్టి థియేటర్లో ఆడియన్స్ ఖచ్చితంగా కట్టుబడేసేలా మన యష్ కేజీఎఫ్తో చేశాడు, ఇప్పుడు టాక్సిక్తో కూడా చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే మనకు టాక్సిక్ సినిమా ఉందో, టాక్సిక్ సినిమాకి సంబంధించి ఇంకా చాలా బిజినెస్ జరగలేదు, దాన్ని అలాగే హోల్డ్లో ఉంచడం జరిగింది. ఎందుకంటే మేకర్స్ ఒక ఫిగర్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, ఆ ఫిగర్ ఇంకా రావట్లేదు. అంటే అది ఇచ్చే వాళ్ళు ఇంకా ముంగట రావట్లేదు కాబట్టి ఇంకా కొన్ని బిజినెస్ అయితే ఇంకా హోల్డ్లోనే ఉంది. ఓటీటీ రైట్స్ కూడా ఇంకా సేల్ కాలేదు. సో మ్యూజిక్ రైట్స్ కూడా జీ మ్యూజిక్ వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది, బట్ అఫీషియల్గా ఫిగర్ అయితే వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు 35 crores నుంచి 40 crores అనుకోవడం జరిగింది, బట్ మేకర్స్ నుంచి అఫీషియల్గా ఎలాంటి డేటా అయితే మనకి ఇవ్వలేదు. అలాగే శాటిలైట్ సంబంధించి కూడా 70 to 80 crores అంటున్నారు, బట్ అది కూడా అఫీషియల్గా డేటా అనేది బయటికి ఇవ్వలేదు. ఏది కూడా బయటకు అఫీషియల్గా డేటా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రాపర్గా అఫీషియల్గా మేకర్స్ ప్రకటించిన డేటా ఏంటంటే ఒక 3 అవేంటంటే తెలుగు రైట్స్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. నైజాంలో కానీ, సీడర్లో కానీ, ఆంధ్రలో కానీ మొత్తం వాళ్ళే తీసుకోవడం జరిగింది. మన దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 120 కోట్ల రూపాయలకి తెలుగు మార్కెట్ సంబంధించిన హక్కులు తీసుకోవడం జరిగింది దిల్ రాజు గారు. ఇక నెక్స్ట్ వచ్చి తమిళ మార్కెట్ నుంచి ఏదో సంస్థ తీసుకోవడం జరిగింది, డిస్ట్రిబ్యూటర్ పానోరమా అనుకుంటా, ఏదో సంస్థ తీసుకోవడం జరిగింది. దాదాపుగా 63 కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది. అక్కడ 5 డిస్ట్రిబ్యూటర్ సంస్థలు కలిసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. తమిళ మార్కెట్లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఏకంగా 5 డిస్ట్రిబ్యూటర్ సంస్థలు కలిసి తీసుకోవడం జరిగింది. 63 కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఓవర్సీస్ మార్కెట్లో మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి ఏదైతే ఉందో, అంటే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఈ లాంగ్వేజ్ సంబంధించి ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని పార్స్ సంస్థ తీసుకోవడం జరిగింది. దాదాపుగా 105 కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు వచ్చిన దాంట్లో దాదాపుగా తెలుగునే హైయెస్ట్. తెలుగులో దాదాపుగా 120 కోట్లు, తమిళ్లో 63 కోట్లు, అండ్ ఓవర్సీస్ మార్కెట్లో మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి దాదాపుగా 105 కోట్లు. అండ్ అనిల్ తనాడి నేపాల్ది ఇంకా నార్త్ మార్కెట్ 2 తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పటివరకు ఫిగర్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాకపోయినా 140 to 150 అని అంటున్నారు, బట్ అఫీషియల్గా ఇప్పటికైతే బయటికి అనౌన్స్మెంట్ కాలేదు. బట్ నేపాల్ ఇంకా నార్త్ మార్కెట్ 2 కూడా అనిల్ తనాడి ఏఏ ఫిలిమ్స్ వాళ్ళే తీసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉన్నది ఏంటంటే తెలుగు మార్కెట్లో 120 కోట్ల రూపాయలు, తమిళ మార్కెట్లో 63 కోట్ల రూపాయలు, పార్స్ సంస్థ ఓవర్సీస్ మార్కెట్లో 105 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఒక 280 కోట్ల బిజినెస్ అయితే ఇప్పటివరకు అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఏదైతే అఫీషియల్గా ఫిగర్స్ బయటికి ఇవ్వడం జరిగిందో అక్కడ నుంచి రావడం జరిగింది. ఇంకా మిగతా కర్ణాటకలో ఎలాగో కేవీఎం ప్రొడక్షన్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అది హోమ్ బ్యానర్లో రిలీజ్ అవుతుంది. అండ్ కేరళలో కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రకటించడం జరిగింది, బట్ వాల్యూ అయితే బయటకైతే ఇవ్వలేదు. ఇక హిందీ కూడా అనిల్ తడాని తెలుసు, బట్ అఫీషియల్గా ఫిగర్ అనేది బయటికి రాలేదు. ఇంకా లయన్ గేట్స్ వాళ్ళు అది మీకు చెప్పాను కదా, అది బయ్యర్ రెంట్ సంథింగ్ అది డిఫరెంట్గా తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. బయ్యర్ రెంట్ అనే ఒప్పందంతో ప్రాఫిట్స్ వచ్చే విధంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బట్ ఎంతకు తీసుకుంటారనేది తెలియాలి. ఎంతకు 30 కోట్ల 40 కోట్ల అంతవరకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్గా వెళ్తుంది, ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మొదట్లో నాకు తెలిసి ఒక 30 నుంచి 40 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎలాంటి పొటెన్షియల్ని పట్టుకుంటాయి, ఎలాంటి పొటెన్షియల్ని చూస్తారనేది మన ఇండియన్ సినిమాలు అనేది తెలియాలి. అది తెలుస్తుంది ఎవరితోనే, టాక్సిక్ సినిమాతో తెలుస్తుంది. ఎందుకంటే టాక్సిక్ ఏదో ఫస్ట్ వెళ్తుంది వరల్డ్ వైడ్గా. ఇప్పుడు టాక్సిక్ వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లీష్లో టాక్సిక్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత రామాయణ వస్తుంది, రామాయణ పార్ట్ 1 వస్తుంది, తర్వాత ఫ్యూచర్లో మనకు వారణాసి వస్తుంది, ఐ థింక్ డ్రాగన్ కూడా అలాగే వస్తుంది, రాకా కూడా అలాగే వస్తుంది. స్పిరిట్ గురించి ఎగ్జాక్ట్లీ ఇంకా ఐడియా లేకపోయినా మిగతా సినిమాలన్నీ పాన్ వరల్డ్ వైజ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్టికులర్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అన్ని సినిమాలకు ముందుగా ఊదం ఇచ్చేది ఏంటంటే, పుష్ ఇచ్చేది ఏంటంటే ఖచ్చితంగా టాక్సిక్ సినిమాకి సంబంధించి మెయిన్గా లైన్ గేట్స్ వాళ్ళు ఎన్ని కోట్లకు తీసుకుంటారు, వాళ్ళకు మాస్టర్ స్ట్రాటజీతో అయితే వెళ్ళడం జరుగుతుంది, బట్ ఎన్ని కోట్లకు తీసుకుంటారు అనేది అఫీషియల్గా తెలియాలి. సో ఓవరాల్గా ఏదనమాట, ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి బుకింగ్స్ రూపంలో టాక్సిక్ సినిమా దాదాపుగా 2 కోట్ల రూపాయలనైతే దాదాపుగా 2,22 లక్షల రూపాయలు అనుకోండి. కాకపోతే కొంచెం మెల్లగా పరిగెడుతుంది. ఇంకా అంటే కంప్లీట్గా ఓపెన్ కాలేదు. కంప్లీట్గా ఓపెన్ అయితే ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పటివరకు ఉన్న ప్రకారం వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. మనకు మళ్ళీ ఇదే మంగళవారం రోజు మనకు ప్రీమియర్స్ పడతాయి కాబట్టి కొంచెం బుకింగ్స్ అనేది ఓపెన్ చేస్తే ఇంకా చాలా ఫాస్ట్గా పరిగెత్తే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే $230K దగ్గర ఉంది. మరి ఐ థింక్ ఈవినింగ్ కల్లా $250K కూడా కంప్లీట్ చేస్తుంది. కావాలంటే ఈవినింగ్ మరోసారి మళ్ళీ చూద్దాం. సో ఓవరాల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే హై బటన్ కొట్టి వెళ్ళండి. జై హింద్, జై భారత్, నమస్తే.